అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కోటండి. 1000 సంవత్సరాల క్రితం మనుషులు కట్టిన కోట, చోళులు కట్టిన కోట ఏముందండి మామూలుగా లేదు. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఒక్కో పార్టు మాస్టర్ పీస్ అనుకో. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చకపోతే నన్ను మీరేమన్నా పర్వాలేదు. సూపర్‌గా ఉంటది. ఇలాంటి కోట జీవితంలో ఎప్పుడు చూసుండరు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి పార్టు చూడండి. తప్పకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే చాలా నీట్గా ఎక్స్ట్రాడినరీగా కనిపించింది. అదిగోండి ఆ చివర ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ కూడా మనం వెళ్ళిపోదాం. అది చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అంట. బ్యాక్ వచ్చేసి అవతల కొండ ఎక్కుదాం అన్నమాట. సో ఈ వాల్ చూసారా ఎలా ఉందో. ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. అదిగో వ్యూ పాయింట్. అదిగో 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 చూసారు కదా ఎలా ఉందో వాల్. హైలైట్గా ఉందన్నమాట వాల్. ముందుకెళ్ళిపోతే అక్కడ ఒక ఉంది వ్యూ పాయింట్ ఉంది. అది కూడా చూద్దాం. హైలైట్ అన్నమాట. ఓపిక ఉండాలండి. ఇలాంటి వీడియోలు రికార్డ్ చేయాలంటే, వ్లాగ్స్ చేయాలంటే ఖచ్చితంగా మంచి ఓపిక ఉండాలన్నమాట. చాలా కష్టం. నాన్వేషణ ఛానల్ ఉంటుంది కదా, అతను చూడండి బాబు ఎలా చేస్తాడో. నేను ఏదో ఈరోజు ఈ వ్లాగ్ చేస్తేనే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది అతను మొత్తం ప్రపంచ దేశాలు తిరిగేస్తున్నాడు అంటే ఎంత ప్యాషన్ ఉండకపోతే, ఎంత ఇంట్రెస్ట్ ఉండకపోతే ఆయన అలా రికార్డ్ చేసి చూపిస్తాడండి. చూసారు కదా వాళ్ళు. చూసారా అదొక వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనం చూద్దాం. మొత్తం కోటను మొత్తం చూద్దాం. అదిగో చూసారు కదా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మామూలుగా లేదు. అదిగో అక్కడి నుంచే మనం వచ్చాం. ముందుకెళ్దాం. ఈ వ్యూ పాయింట్ చూసేద్దామండి ముందు. ఈ వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత మనం వెనక్కి వెళ్ళిపోదాం. సూపర్ హైలైట్ అన్నమాట ఈ వ్యూ పాయింట్. ఇది కూడా చాలా బాగుంది. ఆల్రెడీ 3 చూపించాను మీకు. దగ్గర 3 4 చూపించాను వ్యూ పాయింట్లు ఈ కోట మీద. సూపర్. బాగుందండి వ్యూ పాయింట్. అయితే ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంది. బాగా నచ్చిందన్నమాట నాకు ఈ వ్యూ పాయింట్. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఈ వ్యూ పాయింట్. ఫ్రెండ్స్ ఈ పార్ట్లో చివరిదండి ఇది వ్యూ పాయింట్. ఇది కూడా చాలా బాగుంది. నాకు నచ్చింది. సేమ్ ఇంతకుముందు చూపించాను కదా వ్యూ పాయింట్, దానికిలాగే ఉంది. ఇది కూడా రక్షణ కూడా ఉంది. ఇది శిథిలమైపోయిందండి. ఇది మొత్తం పాడైపోయింది. చూసారా ఇక్కడ పేర్లు కూడా రాసున్నాయి. ఇలాగే పేర్లు రాసున్నాయి. విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, టూరిస్టులు, వాళ్ళు ఇలా రాసేసి ఉంటారు పేర్లు నాకు తెలిసి. ఇదో వ్యూ పాయింట్ అండి. ఇది చూద్దాం రండి. ఈ బొక్కల్లోంచి చూద్దాం ఎలా ఉందో చూద్దాం. ఊరు మొత్తం అదే ఈ ప్లేస్ మొత్తం ఎలా ఉందో ఈ బొక్కల్లోంచి చూద్దాం. సో ఇదిగోండి చూసారు కదా. అమ్మో ఇది కూడా చాలా డేంజర్గా ఉందండి వ్యూ పాయింట్. ఇదంతా రక్షణ గోడలండి. ఇవన్నీ రక్షణ అండి. అంతా సైనిక స్థావరం అండి ఇదంతా నాకు తెలిసి. దీన్ని అటాక్ చేయకుండా, ఎవరైనా శత్రువులు ఎవరు అటాక్ చేయకుండా నిర్మించిన కోట అన్నమాట ఇది. చూసారు కదా ఎలా ఉందో. రెండు ముందుకు వెళ్దాం. ఇదిగా సో అదిగోండి అక్కడ ఊరు ఉందండి. అదే ఊరు నాకు తెలియదండి, ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పెద్దగా తెలియదు ఆ ఊరు. ఇక్కడైతే కొన్ని పంట పొలాలు ఉన్నాయి. ఏదో మంచి మంచి ఐటమ్స్ పండిస్తున్నారు. అంత గ్రీనరీగా ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఇంకా అవతల చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, కనిపించట్లేదు. అంతా ప్లేన్ ఏరియా అండి. మొత్తం అంతా ప్లేన్ ఏరియా అన్నమాట. అంత కొంచెం క్లౌడీగా ఉంది, అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు. రండి ఈ బొక్కలోంచి కూడా చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. వామో ఇక్కడైతే చాలా బాగుందండి ప్లేసు. చూసారా అక్కడ ఎవరో పిల్లలు ఆడుకుంటున్నారు ఆ కింద, మీకు కనిపించట్లేండి. ఎలా ఉంది? బాగుంది కదా. కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. కోట మొత్తం షేర్ చేయండి. మొత్తం చూపించేస్తాను మీకు ఈరోజు. మొత్తం అంటే మొత్తం చూపించేస్తాను అన్నమాట. హైలైట్గా ఉంది కోట అయితే మాత్రం. రండి ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఎలా ఉంది? బాగుంది కదా. ఈ వ్యూ పాయింట్ బాగుంది కదా. మనం ఇంకా వెళ్దామండి. ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. ముందుకెళ్ళి ఇంకా చాలా రికార్డ్ చేయాలి. ఇలా పట్టుకుని ఈ మైక్ ఇలా పట్టుకుని చేస్తూ ఉంటే కొంచెం నాకు చెయ్యి పీగుతుంది. అయినా తప్పదు, మీకోసం నేను చేస్తాను. చాలా బాగుంది. నాకైతే సూపర్గా ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడి నుంచి కూడా చూద్దామండి. వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. వ్యూ పాయింట్ అంటే ఏమీ లేదు, చిన్న వాల్ ఉంది. రక్షణ వాల్ ఉంది. కాకపోతే అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నమాట, శిథిలమైపోయింది అన్నమాట. అక్కడ నుంచి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నుంచి కిందకి వెళ్దాం. మనం కిందకి వెళ్ళి అది కూడా రికార్డ్ చేద్దాం. అమ్మా అబ్బబ్బబ్బబ్బబ్బా
ఇదిగోండి. సో ఇదంతా మొత్తం అంతా వాల్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. చూసారు కదా, వాల్ బ్లాస్ట్ అయిపోయిందన్నమాట. ఇది వాల్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. గాలి అయితే మాత్రం చాలా ఎక్కువ వేస్తుందండి. నాకైతే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా వ్లాగింగ్ చేయాలి, లేదంటే అనవసరమైన దెబ్బలు తగులుతాయన్నమాట. ఇది దారి అండి, ఆ ఫోర్ట్ మీదకి. అది కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదకి దారి అన్నమాట. ఆ ఫోర్ట్ మీదకి దారి, కోట మీదకి దారి. మనం కాకపోతే అక్కడ మధ్యలో ఒక చిన్నది రికార్డ్ చేయలేదు. అంటే రికార్డింగ్ అంటే మొత్తం మనం అదే అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. మధ్యలోంచి వచ్చాం కాబట్టి ఆ మధ్యలో బహుశా ఒకటి ఉండిపోయి ఉంటుంది. పర్లేదులేండి, ఒకసారి అలా వెళ్ళి కవర్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈ దారి అంటే వెళ్ళిపోదాం. అదిగో మనం అక్కడ నుంచి వచ్చామండి. చూసారు కదా, ఆ పైనుంచి ఈ మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచే మొత్తం అలా రౌండ్ చేసుకుంటూ ఇలా వచ్చామన్నమాట. సో అర్థమైంది కదా. కిందకి వెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం. వాయిస్ ఎలా వస్తుంది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా ఉందో చెప్పండి. అదే షేకింగ్ వస్తుందా, లేదంటే డిస్టర్బెన్స్గా ఉందా, ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే ముందు ఇంకా మంచి రికార్డ్ చేయాలి నేను. సో వాల్ చూడండి ఫ్రెండ్స్. అదిగా అది చూసారు కదా, ఈ చివరిదన్నమాట, వ్యూ పాయింట్ చివరిదన్నమాట. చివరిదాని నుంచి మనం వస్తున్నాం. అది చూపించాను మీకు. ఆ తర్వాత మేము ఇలా వస్తున్నాం అన్నమాట. వ్లాగింగ్ చేసే వాళ్ళకి మాటలు బాగా వస్తాయండి. ఎందుకంటే అస్తమాలకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా. అలా మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళకి టాకింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. నేను మాట్లాడే విధానం ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే మాత్రం మొత్తం వాల్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. రక్షణ కూడా చూసారు కదా, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కొంచెం పైకి ఎక్కుదాం. అదిగో చూసారు కదా, వాట్ ఏ బ్యూటీ. అదేదో బాహుబలి సినిమాలో పెద్ద కొండలు చూపిస్తారు చూసారు కదా, సో అలా ఉందండి. నాకైతేనే నచ్చింది. సూపర్ హైలైట్ అన్నమాట, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది వ్లాగ్ అయితే మాత్రం. రండి ముందుకు వెళ్ళిపోదాం. ఈ గుత్తి ఫోర్ట్ని ఎందుకు రికార్డ్ చేయాలి అని నాకు అనిపించిందంటే, ఎందుకంటే ఇది చాలా చారిత్రాత్మకమైన కోట అండి. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీన కట్టడాల్లో ఒకటి. ఇది చాళుక్యులు, తర్వాత టిప్పు సుల్తాన్ కానీ, లేదంటే మొఘలులు కానీ, అలాగే ఇంకా ఔరంగజేబ్ కానీ, లేదంటే మరాఠాలు కానీ ఈ కోటని స్వాధీనం చేసుకున్నారు చివరిలో. అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వాళ్ళు కూడా స్వాధీనపరుచుకుని దీన్ని రక్షణ దానిగా మలుచుకున్నారు వాళ్ళు. చరిత్ర చెప్పిన నిజాలు మనం తప్పకుండా నమ్మాలండి. ఎందుకంటే మనకి కళ్ళెదుట కనిపిస్తున్నాయి సాక్ష్యాలు. రామాయణం, మహాభారతం ఇవన్నీ కల్పితాలు కాదు, ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే చరిత్ర మనకి కళ్ళెదురుకుంటా కనిపించేటప్పుడు మనం నమ్మాలి కదా. నమ్మకపోతే ఎలా చెప్పండి? హౌ ఇట్ ఈజ్. ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే. చరిత్ర మనకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందండి, కాకపోతే ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ వ్యూ పాయింట్ రండి చూపిస్తాను. ఇక్కడ వాల్ లేదు, అదే రక్షణ కూడా లేదు, జస్ట్ అలా బోర్డుగా ఉందన్నమాట. అదిగో ఆ పైనుంచి మనం వచ్చామన్నమాట. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. గాలి కూడా బాగా వేస్తుంది. ఇదిగోండి ఆ తర్వాత ఎదరొక వ్యూ పాయింట్ ఉంది. ఈ కోట మొత్తం అదే రక్షణ కోట అండి. ఇదంతానే మొత్తం అన్నీ రక్షణకు సంబంధించింది అన్నమాట. శత్రు సైన్యాలు రాకుండా వాళ్ళ యొక్క బారి నుంచి తప్పించుకోవడానికి కట్టిన ఫోర్ట్ అండి ఇది. అలాగే రక్షణకు సంబంధించి ఆయుధాగారం, అలాగే మంచి పిరంగులు కూడా బహుశా ఇక్కడే దాచారని నేను అనుకుంటున్నాను. సో అదిగా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫోర్ట్ కదండి, సారీ ఫ్రెండ్స్, ఎలా ఉంది కోట? బాగుంది కదా. ఒక లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని. మీకు ఇంకా ముందు చాలా మంచి ప్లేస్ చూపిస్తాను. మీకు ఈ ఫోర్ట్ మొత్తం చూపిస్తాను. అదిగోండి, బాగుంది కదా, హైలైట్గా ఉంది. సూపర్ అన్నమాట. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది, హైలైట్గా ఉంది. బాగా ఇక్కడ గడ్డి అది తగలబడిపోయిందండి బాగానే. ఎవరో కార్చిచ్చులు అంటారు కదా, అలాగా ఎవరో దీన్ని కాల్చారన్నమాట ఇక్కడ.
సో అదిగోండి గోడ రక్షణ కూడా చాలా పెద్దది ఉంది ఇక్కడ. సరే ముందుకెళ్ళిపోదామండి ఇంకానే. సో ఇదిగో చూసారు కదా, ఈ వాల్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయిందండి. ఈ వాల్ అయితే డ్యామేజ్ అయిపోయింది, బాగా డ్యామేజ్ అయిపోయింది ఈ వాల్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందండి. సో అది కూడా డ్యామేజ్ అయిపోయింది బాగానే, అది కూడా చూద్దాం. జస్ట్ ఇది చిన్న పార్ట్ అంతే, ఈ ఫోర్ట్ మీద చిన్న పార్ట్ చూసారు కదా, డ్యామేజ్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూద్దాం. రాళ్ళు చూసారా, బండరాళ్ళు ఎలా ఉన్నాయో, ఎలా పేర్చి కట్టారో చూసారా, మామూలుగా లేదు. ఇదిగోండి ఇదే వ్యూ పాయింట్ అన్నమాట. హైలైట్, మామూలుగా లేదు, సూపర్గా ఉంది. చూసారా, మనం ఆ చివరి నుంచి వస్తున్నాం, అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇది ఒక చిన్న భాగం అన్నమాట. అది అద్దుకు కొండ చూసారా, అక్కడ చూసారా, వాల్ చూసారా ఎంత స్ట్రాంగ్గా కట్టారో. స్ట్రాంగ్ అంటే మనకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అది మీరు దగ్గరగా చూస్తే చూపిస్తాను మీకు. చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో వాల్, అయినా అక్కడ డ్యామేజ్ అయిపోయింది మొత్తం. సో ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒకటే రక్షణ వాల్ అన్నమాట, కానీ డ్యామేజ్ అయిపోయింది. ఇదన్నమాట. ఇదిగో ఎలాగెళ్తే ఎలాగెళ్తే అదిగో